గాక అనుదినము ఆయన మా భారం భరించుచు ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. దేవుని బిడ్డలారా, రెండు ప్రధానమైన మాటలు మనం చదువుకున్న భాగంలో ఉన్నాయి. ఒకటి, అనుదినము ఆయన మా భారం భరించుచు ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రక్షణ అనుభవం పొంది, మారు మనసు అనుభవం పొంది, యెహోవా నా కాపరి అని ఎప్పుడైతే ఆయన్ని కాపరిగా తీసుకుంటాడో, ప్రభువు వారి ఎడల చేసే ఒక ఉపకారం ఏంటంటే, వాళ్ళ భారము లేదా మన భారం ఆయన మోస్తూ మనలను ఆయన ఏం చేస్తాడంటే ప్రత్యేకించి నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అందుకే ఆ మాట అక్కడ రాస్తున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచూ ఉన్నాడు. ఎప్పుడు భరిస్తాడు అని అంటే, కీర్తనా గ్రంథములోనే ఒక మాట ఉందో చూడండి. కీర్తనా గ్రంథము 55వ కీర్తన 22వ మాట చూడండి. 55వ కీర్తన 22వ మాట. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను ఏం చేయడు. ఎప్పుడు భారం భరింపజేస్తాడు లేదా భరిస్తాడు, మోస్తాడు. అక్కడ క్లియర్గా చెప్పాడు చూడండి. నీ భారం యెహోవా మీద మోపము అని ఆగలే. ఏమన్నాడు? నీతిమంతులను ఆయన ఎన్నడూ ఏం చేయడు చెప్పండి, కదలనీయడు. అనగా ఒక వ్యక్తి నీతిమంతుడైనప్పుడు, ఒక వ్యక్తి నీతికి దాసుడైనప్పుడు, పాపం నుండి విడుదల పొంది నీతికి దాసులు అవ్వాలట. అప్పుడు దేవుడు మన భారం భరిస్తాడు. అంటే మన ఎడల శ్రద్ధ కలిగి ఉంటాడు. మనము చేయవలసిన మొదటి పని ఏంటంటే, దేవునికి మనం అప్పగించుకోవటం చేయాలి. దేవునికి మనల్ని మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు చేసే పని ఏంటనంటే, మన ఎడల తన యొక్క ప్రేమను విస్తరింపజేసి చేస్తాడు. దయచేసి రోమాపత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏం చేయవద్దు, ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించవద్దు. అది మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి ఏం చేయండి, అప్పగించుకొనుడు. అది విషయం. ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటారు, చదవండి, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి ఏం చేయండి చెప్పండి. అది విషయం. నీతి సాధనములుగా మీ అవయవాలను అప్పగించండి. అనగా పాపమునకు ఒకప్పుడు దాసులు, ఇప్పుడు నీతికి దాసులు అవ్వాలని మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అదే 6వ అధ్యాయం రోమాపత్రిక 18వ వచనం చూడండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. అమ్మా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను అక్రమమునకు అపవిత్రతకు దాసులుగా ఎలాగో అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవములు నీతికి దాసులుగా ఏం చేయండి. అది ఒకప్పుడు అక్రమానికి అపవిత్రతకు ఎలాగైతే మీరు మీ యొక్క శరీర అవయవాల్ని అప్పగించేశారో, ఇప్పుడు మీరు చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఏడు తెలుసా? మీరు నీతికి దాసులుగా అప్పగించుకోండి.
ఈ రోమాపత్రిక 6వ అధ్యాయం కానీ మీరు చదివితే ప్రధానంగా 2-3 విషయాలకి మీరు అప్పగించుకోండి. ఒకటేమో నీతికి దాసులుగా అప్పగించండి అంటాడు, దాసులుగా అప్పగించండి. రెండవది దేవునికి దాసులుగా ఉండండి. 22వ వచనం చూడండి. ఆయనని ఇప్పుడు పాపము నుండి మోచింపబడి దేనికి దాసులు? దేవునికి దాసులుగా అయినందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. కాబట్టి నీతికి దాసులు అవ్వటం, నీతికి వారసులు అవ్వటం. నీతికి అంటే ఒకప్పుడు దుర్నీతికి, అపవిత్రతకు, అక్రమమునకు మన జీవితాలు అప్పగించేసుకున్నాం. ఇది పాపము అన్న సంగతి తెలిసి కూడా పాపము చేసిన వ్యక్తి దేవుని ఉగ్రతకు గురైపోతాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నాడో నీతికి, దుర్నీతి నుండి తప్పించబడి నీతికి దాసులైనప్పుడు మనం దేవునికి దాసులం అవుతాం. అప్పుడు ఎప్పుడైతే నీతిమంతులం అవుతామో, నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆ నీతిమంతుల భారమును దేవుడు భరిస్తాడు. అది విషయం. అందుకనే కీర్తనా గ్రంథంలో 33వ కీర్తన మొదటి మాటలో మాట అంటాడు చూడండి. 33వ కీర్తన మొదటి చరణం చూడండి. అది ఎవరమ్మా? నీతిమంతులారా. అది ఎవరు నీతిమంతులు? ఇప్పుడు నాకు చెప్పండి. అందరు నీతిమంతులు కాదు. మందిరానికి వెళ్ళే వాళ్ళు అందరూ నీతిమంతులు ఎవరు? మరి ఎవరైతారు అనంటే పాపము నుండి విమోచింపబడి ఎప్పుడైతే దేవునికి తమ్మును తాము అప్పగించుకుంటారో వాళ్ళు నీతిమంతులు. ఒకవేళ ఇదివరకు దేవునికి వైరుధ్యమైన వాటిల్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలా అంటే నీతికి దాసులు అవ్వాలి. ఎలాగవ్వాలి అంటే మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోండి. దీన్నే మారు మనసు అంటాం, రక్షణానుభవం అంటాం. 97వ కీర్తన 12వ చరణము కూడా చూడండి. 97వ కీర్తన 10వ మాట నుంచి చదవండి. 97వ కీర్తన 10వ మాట దయచేసి. 97వ కీర్తన 10 నుండి. యెహోవాను ప్రేమించు వారులారా, అది చెడుతనమును అసహించుకొనుడి. ఇందాకేం చదివాం? 68వ కీర్తనలో ఏం చదివాం? అక్కడ మరణము తప్పించుట ప్రభువు అయిన యెహోవా 20వ వచనం కదా. 68, 19, 20 మరలా చూడండి. ప్రభువు స్తుతి నొందునుగాక, భారాన్ని భరిస్తూ ఉన్నాడు, రక్షణకర్త పూర్ణ రక్షణ కలగనాజ్ఞాపించును దేవుడే అన్నాడు. మరణం మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? 97వ కీర్తన కూడా ఏమన్నా చెప్పండి. చెడుతనమును అసహించుకున్నప్పుడు భక్తుల ప్రాణాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఎలాగా? పాపమేమో మరణం తెస్తుంది, రోమ 6:23 ప్రకారం కదా. ఎలాగనగా పాపం వల్ల జీతము మరణం. ఎప్పుడైతే పాపాన్ని విమోచించబడ్డామో, నీతికి దాసులమయ్యామో, మన మీద నుండి ఒక శాపం తొలగింది. ఏం జరిగింది తెలుసా? మరణ శాపము తొలగిపోయింది. అది మరణ భయము మంట కలిసే మహిమనాదుని సిలువలోన. మరణ భయము మంట కలిసే మహిమనాదుని సిలువలోన. దురభిమాన పాపము తొలగిపోయే శాపము. దురభిమాన పాపము తొలగిపోయే శాపము. ఆనందము నాకానందము నా యేసు నా చేబట్టుచు. దినాదినంబు నడుపును దిగులు నాకు ఏలను. ఎప్పుడైతే యేసయ్యకు దాసులమయ్యామో అప్పుడు ఏం జరిగింది తెలుసా మీకు? పాపము నుండి విమోచింపబడి నీతికి ఏమని చెప్పండి? దాసులమయ్యాం. నీతికి ఎప్పుడైతే దాసులమయ్యామో అప్పుడు మన ఎడల దేవుడు 2 రకాల కార్యములు చేస్తూ ఉన్నాడు. ఒకటేమో మన భారమును భరిస్తూ ఉన్నాడు, 2 మన మరణము నుండి మరణాన్ని తప్పిస్తూ ఉన్నాడు. ఈ 2 విషయాలు ఈ లోకంలో ఎవరు చేయలేరు.
ఒక కుటుంబ జీవితంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళ భారం ఒకరు తప్పగా భరిస్తారు, తప్పదు, అది బాధ్యత. కానీ చిత్రం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన రక్తంలో మనల్ని పరిశుద్ధపరిచాడో అప్పుడు మనకు రక్షణ అనుగ్రహించడమే కాదు, భారం. ఇంకో 3 మాటలు చెప్పాలంటే, ఒకటి రక్షణ భాగ్యం ఇచ్చాడు, రెండోది మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు, మూడోది మరణమును ఏం చేస్తాడు చెప్పండి, తప్పిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము దయచేసి 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం దయచేసి. సామెతల 16:3. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు ఏమైతాయమ్మా, ఎప్పుడు నీ భారం ఆయన మోపు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు ఏం చేస్తాడు చెప్పండి, సఫలమైతాయి. ఆయన మీద ఆనుకోవటం నేర్చుకోవాలా. దాన్ని యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును కదమ్మా, వాని నువ్వేం చేస్తావు, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎంత గొప్ప మాట. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే దేవుని యొక్క మందిరానికి వెళ్తారు కానీ దేవుని యొద్దకు వెళ్ళరు. ఇదే పెద్ద పొరపాటు. మందిరానికి వెళ్ళటం అనేది అందరూ సహజంగా చేస్తూ ఉంటారు, తప్పదు, ఆదివారం వెళ్ళాలి, ఇల్లు వస్తే సరిపోద్దని చెప్పి వెళ్తారు. మందిరానికి వెళ్తే అయిపోయిందా మరి? కాదు. దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. అంటే అర్థం ఏమిటి అంటే దేవునికి మనకి ఒక సన్నిహిత సంబంధం ఉండాలి. నువ్వు మందిర సభ్యురాలు అయితే అయ్యావు, మందిరంలో సభ్యత్వం ఉంటే ఉంది. కొన్ని సంఘాల్లో ఓట్ల కోసం సభ్యత్వం నమోదు చేసుకుంటారు, బయట ఓట్లు వేయటం. కొన్ని సంఘాలు ఇదే పద్ధతి ఉంటుంది. అక్కడ చర్చి కమిటీ ఉంటుంది, ఆ చర్చి నడిపించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక కంట్రోల్ అంటూ ఉండాలి కాబట్టి ఒక బాడీ పెట్టుకుంటారు, మంచిదే. అయితే ఆ కమిటీలో ఉండేవాళ్ళు నిజంగా మారుమనసు పొందారా, రక్షణను పొందారా అనేది తర్వాత సంగతి. కానీ కమిటీలో సభ్యులు ఎన్నుకోవడానికి వీళ్ళందరూ సభ్యత్వం నమోదు చేసుకుంటారు, నెలకి ఇంత డబ్బులని కడతారు. అది CDF అంటారు, చర్చ్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి, అవి కడతారు నెలగా. అది అందరూ SBN అంటే ఈ సంఘానికి సంబంధించిన కొన్ని కార్డులు ఉంటాయి, ఒక కవర్ ఉంటుంది, దానికి ఇస్తాం. అంటే అందుకు ప్రధాన కారణం ఏంటనంటే ఆ రీతిగా కవర్ ఉండాలి, చర్చ రన్ చేయడానికి ఏం కావాలా, డబ్బులు కావాలా, దాన్ని చేస్తాం. మనం అలాంటి నన్ను పెట్టుకున్నాడు ఒక ఆయన, నీటిలో మీ మందిరాల్లో నెల కార్డులు ఉన్నాయా అన్నాడు. ఏంటవి అని అడిగాను. అంటే ప్రతి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక కార్డు ఇచ్చి 12 నెలల్లో రాసి చేస్తారు. మరి ఆ విషయం అవేలమ్మకు తెలియాలి బాగా. కాబట్టి అందులో నెలకి ఎంత 100 రూపాయలు ఎంత సభ్యత్వం ఉంటుంది, నెల డబ్బులు చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో మా డబ్బులు కోసం ఎందుకు దానికి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి 30 రూపాయలు ఖర్చు చెప్పేవాడు కూడా ఉంటారు, అది వేరే విషయం, మనకు అదంతా అవసరం లేదు. కానీ ఆ రీతిగా సభ్యత్వం చేసే సంఘాలు ఉంటాయి, మంచిదే. ఒక రకంగా ఆ రీతిగా ఒక బాధ్యత అంటూ పెడితే వీళ్ళు ఖచ్చితంగా ఈ సభ్యత్వం ఉంటుంది. ఆ సభ్యత్వం ఉన్న వాళ్ళకే పెళ్ళిళ్ళు, సమాధి కార్యక్రమాలు అని చెప్పి చేస్తారు. ఇలా పెట్టుకున్నసార్లు భయపెట్టి సరైన వాక్యం దగ్గరికి వెళ్ళకుండా చేసే సంఘాలు కూడా ఉన్నాయి. ఒకసారి నేను ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్తే ఒక ఆయన రక్షణ అనుభవం పొందాడు. అప్పుడు దాకా మామూలు తాగుతూనే చర్చిలో కూర్చున్నాడు. ఒక స్మారకూటానికి వెళ్ళాను నేను, అదొక ఈ మెయిన్ లైన్ చర్చ్ సంబంధించిన పేరు చెప్పను కానీ వెళ్తే అప్పుడు కూడా తాగే వచ్చాడు అక్కడికి. ఆ స్మారకూటంలో వాక్యం చెప్పిన తర్వాత వచ్చాడు.
అంత తాగుడులో ఉండి కూడా ఏమైందో తెలియదు వచ్చి, యాడ నుంచి వచ్చి నువ్వు అన్నాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఏం కారణం అని అంటే, ఎక్కడ మీరు అని అడిగాడు. సరే పలానా చోట. అవును, మా ఇంటికి వస్తువా అని అడిగితే వస్తానన్నాను. రా మా ఇంటికి రా, నువ్వు ప్రార్థన చేయి నా గురించి, నేను మారడానికి ప్రార్థన చేయండి. మరి మారలేదా నువ్వు అన్నాడు. నేను మారలేదు అన్నాడు. అయితే నువ్వు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చి నాకు ప్రార్థన చేసి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలయ్యా నువ్వు అన్నాడు. మంచిది, వస్తాను. మరి సంపూర్ణంగా మారు ప్రభువుకు సమర్పించుకో అంటే, లేదయ్యా ఆ సంఘంలో నేను పెద్దనే అంటాడు. సంఘంలో ఏంటి చెప్పండి, పెద్ద అయితే మరి ఏం పనులు, బుద్ధిహీనమైన పనులు చేయకూడదు కదా అని అంటే, నేను ఒక్కడనే కదయ్యా, మా వాళ్ళు అంతే, ఇవన్నీ ఇంతే, పోయి చర్చికి వెళ్తాం. మరి పరలోకం వెళ్ళడానికి కాదా అని అంటే, సరే తీరా నేను వెళ్తానన్న సంగతి తెలిసి ఉండి అక్కడ అతనికి వార్నింగ్ ఇచ్చారు. అక్కడ చర్చి వాళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా, ఇదిగో ఎవరో పాస్టర్ గారు వచ్చి నీకు వాక్యం చెప్తున్నారు, నేను విన్నాం, నువ్వు వాక్యం కానీ విన్నావని అంటే నువ్వు చచ్చిపోతే సమాధి చేయమని భయపెట్టారట. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వాలంటే పెళ్ళిళ్ళు అవ్వవు ఆయన భయపెడితే, నేను చెప్పాను నీకు సమాధే కదా కావాల్సింది, సమాధి ఎవరు చేస్తే ఏముంది, నేను చేయగలను, పెళ్ళిళ్ళని నేను చేయను. మీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ లైసెన్స్ ఉందో లేదు నాకు తెలియదు, నేను గవర్నమెంట్ లైసెన్స్ వాడను. నేను పెళ్లి చేయడానికి నాకు ప్రభుత్వం వారు అధికారం ఇచ్చారు. ఏం కావాలి నీకంటే, అది కదయ్యా మీరు ఎక్కడ ఉంటారు, మేము ఎక్కడ ఉంటాం, మమ్మల్ని తింటూ ఉంటారు, వీళ్ళు తెల్లవారు లేచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. ఓహో అదే కారణం అని. ఇంతకీ వీళ్ళ రక్షణను పొందటం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు తాగుతూ ఉండవండి, ఏమంటూ చేసుకున్నామండి, వీళ్ళు మాత్రం ఏం చేయకూడదు, మారు మనసు పొంది ప్రభుత్వం నడవకూడదు అన్నారు విధానంలో ఉంటారు. ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయి, మీకు తెలియదు. కానీ కొన్ని సంఘాల్లో ఆ చర్చికి నడిపించే వ్యక్తే అన్నీ చేస్తాడు. ఇంకా పాస్టర్ని కూడా బతకనివ్వడు, ఇంకా అతనిదే పెత్తనం, అతడు ఏం చెప్తే అది. ఇంకా అక్కడ రక్షణ అనుభవం, మారు మనసు ఇట్లాంటిది ఏమీ అవసరం లేదు, అక్కడ పదవి ముఖ్యం అన్నట్టు ఉంటాం. ఇంకా అలాంటిదప్పుడు ఇంకా నీతికి దాసుడు ఎప్పుడయ్యావు నువ్వు, ఏ రోజునయ్యావు? ఇంకా పాపం చేస్తూనే ఉన్నావు, నీ స్వార్థం కోసం మందిరాన్ని వాడుకుంటూ ఉన్నావు. అక్కడ వాళ్ళ రక్షణ కొరకు నువ్వు ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నావు, ఎంత వేదనతో వాళ్ళకి రక్షణ గురించి చెప్తూ ఉన్నావు. అంటే మందిరానికి వస్తే పరలోకానికి వెళ్తాడని దేవుడు ఏమని చెప్పాడా? అది లేదు కదా. ఒక వ్యక్తి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుడైన తర్వాత అతడికి దేవుడు 3 రకాల లేదా చాలా రకాల విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్తా, నేను షార్ట్కట్లో చెప్తున్నాను. ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభువుకి దాసులు అవుతాడో, పాపమును అసహించుకుంటాడో, మళ్ళీ 97వ కీర్తన 10వ మాట మళ్ళీ చూడండి, ఒక చక్కటి విషయం చెప్పాడు. 97వ కీర్తన 10వ మాట, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. అది యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును ఏం చేయాలి ముందు? ఇప్పుడు ఒక వ్యక్తి మందిరాన్ని ప్రేమించటం వేరు, చెడుతనాన్ని ప్రేమించటం వేరు. చెడుతనమును ప్రేమిస్తే ఏ ప్రయోజనం ఉండదు. మందిరాన్ని ప్రేమించిన ప్రతి వ్యక్తి దేవుణ్ణి ప్రేమించాలి. అంటే పాపముని ఏం చేయాలి చెప్పండి? అసహించుకోవాలి. కొంతమంది సిగ్గుపడవలసిన వాటిలో అతిశయపడతా ఉంటారట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. సిగ్గుపడవలసిన వాటి అందు ఏం చేస్తున్నారు? ఎంత దారుణం అంటే
భూ సంబంధమైన వాటి మీదనే మనసు నుంచుచున్నారు. అది మంది ఈ లోకం కాదయ్యా, ఈ లోకం ఏమీ శాశ్వతం కాదు. ఈ చిన్ని మర్మం అర్థమైతే ప్రతి వ్యక్తి పాపము జోలికి వెళ్ళడానికి కూడా ఇష్టపడడు. ప్రార్థనా వాక్యం లేకుండా ఉండలేరు. చాలామంది ప్రార్థనకి వాక్యానికి ప్రాధాన్యత ఎందుకు ఎవరు తెలుసా మీకు? అసలు ఇది శాశ్వతం అని అనుకుంటూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో అక్కడ అంటాడు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. కాబట్టి మీ భారం ఏం చేయండి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము దయచేసి 11 చూడండి తల్లి, మాట ఉంటుంది అక్కడ. హెబ్రీ పత్రిక చదవండి. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఏంటి చెప్పండి? ఉండబో దానికోసం ఏం చేస్తున్నాం మనం? మనకి ఇక్కడ ఏముంది? ఏదో కొద్ది కాలం జీవితం మనకి ఏదో కొంత ఇచ్చాడు, ఏదో కొంత బ్రతకడానికి, ఏదో కొన్ని కార్యక్రమాలు చేయడానికి లోకాలను పంపించాడు దేవుడు. దృష్టి మాత్రం ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే, ఓ నాది ఈ లోకం కాదన్నమాట. యాత్రికులు అంతే, మనది ఎప్పుడు కూడా ఈ లోకంలో యాత్రా జీవితం. యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో, యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు అమూల్యమైన ధనముగా, అమూల్యమైన ధనముగా పొందితిని నేను, యేసుని పొందితిని నేను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే నడచుచున్నాను నీ దారిని, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే. నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నీలలో, నా నేత్రములు మూయా నాదు యాత్ర చేరుదుల్ పరలోక దేశము చేరుదుల్, నాదు గానము ఇదియే నిత్యము, నాదు నము ఇదియే. పరవాసిని నే జగమున్న ప్రభువా, పరవాసిని నే ప్రభువా, నడచుచున్నాను నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవే, నీ దరినే చేరెదను నేను, నీ దరి. మనము ఈ లోకంలో ఉన్నంతకాలం ఒకటే మైండ్ పెట్టుకోవాలి. ఒకటి, నువ్వు పాపక్షమాపణ పొంది ఉంటే ధన్యురాలు, ధన్యుడు. లోకమేమీ శాశ్వతమేమి ఉండదు. అందుకే లోకాన్ని గురించి దేవుడు 3 మాటల్లో సింపుల్గా తేల్చి పాడేశాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవుడ, దడసాలంతే, ఇంకేం లేదు. తెల్లవాళ్ళు ఇస్తే దేనికోసం ప్రయాసపడతాం మనం? శరీరం కోసం. ఎంతకు మించి ఏముంది? ఏమీ లేదు అన్నాడు అంత సింపుల్గా. అందుకే ఈ లోకంలో ఉంటూ దైవ సన్నిధిని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అక్కడితో ఆగిపోకూడదు. దేవునితో ఒక అటాచ్మెంట్ ఉండాలి నీకు. అప్పుడు ఏముంటుంది తెలుసా? నీకెవ్వరు సమయానికి మందిరానికి వెళ్ళినాయనా, వాక్యం చదివినాయనా, ప్రార్థన చేసుకున్నాయనా, సువార్త చేయనాయన ఎవ్వరు చెప్పవసరం లేదు. ఆటోమేటిక్గా నీలో ఒక నూతనత్వం వస్తుంది. రక్షణానుభవం అంటే ఇదే. రక్షణానుభవం అనే మాటకు అర్థం ఏమిటంటే
నిన్నెవ్వరు బలవంతం చేసే పని పెట్టుకోరు. నిన్ను బలవంతం చేయటానికి కూడా నువ్వు పెద్దగా దాని గురించి ఎదురు చూడవు. ఏకుజామున లేవమని నీకు ఎవరు చెప్పరు. చెప్పడానికి కూడా నీవేమి అంత అవకాశం ఇవ్వవు కూడా. మారు మనసు పొందినప్పుడు వాక్యం పట్ల, ప్రార్థనా జీవితం పట్ల, దేవుని పనుల పట్ల అమితాసక్తి వస్తుంది. మారు మనసు పొందిన వాళ్ళలో మార్పులో ప్రధాన మార్పు ఇదే. ఒక పుట్టిన బిడ్డ తన ఆహారం కోసం తహతహలాడుతూ ఉంటాడు. నువ్వు క్రీస్తులో జన్మించిన వ్యక్తివైతే నీకు అదే లక్షణం వస్తుంది. తిరిగి జన్మించిన వ్యక్తికి ఉండే తెలుసా, ఆ రక్షణ అనే పాలను ఏం చేస్తారంటే అపేక్షించి రక్షణలో ఎదగడానికి వాళ్ళు తహతహలాడుతుంటారు. కాబట్టి రక్షణను పొందారన్న దానికి నీకు నువ్వే ఒక రుజువు చెప్పేసుకోవచ్చు. అంతవరకునేమో నువ్వు పాపం మీద దృష్టి పెట్టుకుని ఆశ పెట్టుకుని నడిచే వ్యక్తివి. ఏ రోజునైతే నిజంగా పాపాన్ని అసహించుకున్నావో వాక్యం మీద ఆసక్తి ఉంటుంది. పేతురు పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి మాటలో ఆ మాట ఉందో చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని ఏంటంట నూతనంగా పుట్టిన బిడ్డలను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఎదగాలంటే ఏముండాలా? ఏ పాలు ఉండాలా? ఏ పాలు ఉండాలి? వాక్యమును. ఈ లోకంలో బిడ్డ పుడితేనేమో తల్లి పాలు లేదా ఆహారము. ఏమండి, తల్లిపాలు చాలా ముఖ్యం బిడ్డలకు. తల్లిపాలు అనేది చాలా అవసరం కూడా. దానికి పెద్దలు కొన్ని చెప్తారు, తల్లిపాలు కావాలంటే పాత అదేం బెల్లం, అది తాటి బెల్లమా, అది ఆ బెల్లం తినాలి, అది ఇంకా ఇవన్నీ పెడతా ఉంటారు. పెద్దవాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి. ఎందుకంటే ఆ బిడ్డ ఎదుగుదలకి, ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డమయ్యావు, నీ ఎదుగుదలకి ఈ పాలు కావాలి. ఏ పాలయ్యి? వాక్యమును పాలు. వాక్యము చదవని ఏ ఒక్క వ్యక్తి కూడా భక్తి జీవితాలు ఎదుగుతారనేది కళ. అందుకే ఒక వ్యక్తి దైవసన్నిధికి వచ్చిన తర్వాత ఆసక్తి వాక్యం మీద ఉండాలి. అప్పుడు నువ్వు ఎదుగుతావు. చివరి మాట చెప్పి ముగిస్తా. పాపాన్ని అసహించుకున్నప్పుడు నీ దృష్టి ఇమీడియట్గా వాక్యం మీదకి వెళ్ళిపోదు. బైబిల్ మీద నీకు ఎక్కడిన ఆసక్తి వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ వదలవు. బైబిల్ చదవలేవు, చదవకుండా ఉండలేవు. కొంతమంది మారు మనసు పొందిన వాళ్ళు రోడ్డు పక్కన కూర్చొని కూడా వాక్యం చదివేవాళ్ళు ఉంటారు. ఇది తెలుసు, వాక్యం పట్ల అంత ఆసక్తి వస్తుంది. మారు మనసు పొందిన నీకు రుజువు ఇది మొదటిది. రెండో ఆసక్తి ప్రార్థన మీద ఉంటుంది. ఎట్లాగైనా సరే ప్రార్థనకి వెళ్ళాలి. అంతేగాని నన్ను ఎవరు చూస్తారు, ఎవరితో స్నేహం చేయాలా అనేది లోకం మీద ఈ దృష్టి ఉండదు. అట్లాంటిది ఏం పెట్టుకోరు. అలా పెట్టుకున్నారంటే ఇంకా రక్షణను పొందలేదని అర్థం. ఆ పేతురు గారు రాసిన పత్రికల్లో రక్షణ గురించి చాలా విపులీకరంగా చెప్తాడు, చాలా క్లియర్గా చెప్తాడు. మొదటి అధ్యాయం 14 వచనం చూడండి. పేతురు పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండులాగన. చదవండి, మీరు ఆ మాట పట్టుకోండి. మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే ఏ దశ అది? పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి అంటే పూర్వపు అజ్ఞాన దశ అంటే యేసే దగ్గర రాకముందున్న దశ అది. అప్పుడున్నప్పుడు ఎప్పుడు ఉండదు. రక్షణను పొందిన వాళ్ళలో ఈ మార్పు స్పష్టంగా కనపడుతుంది. గొంగళ పురుగు సీతాకోక చిలుకైనప్పుడు గొంగళ పురుగు కనపడుతుంది ఏంటి? ఉండదుగా.
గొంగళపూరి ఉంటుందా? ఉండదు. మరి ఏముంటుంది? సీతాకోకచిలుకే ఉంటుంది. మారు మనసు పొందినప్పుడు జరిగేది. ముందుకు రామా, ముందు కూర్చో పాప, ముందు కూర్చో, కాళ్ళు ఉంది కదా, ఎక్కడ కూర్చోలేటి కదా. ఏముండదు చెప్పండి? ఒక వ్యక్తి నూతన జన్మ పొందేరన్న దానికి ఆకారం మారుతుంది, అలవాట్లు మారుతాయి. రెండు. సీతాకోక ఎలాగ మారుతుందనేది ఇప్పటికీ ఏది అర్థం కాని విషయం. ఒక గొంగళ పురుగు అప్పుడు దాకా అసహ్యంగా ఉండి పాకేది, ఇప్పుడు రెక్కలు వచ్చి ఇంత సౌందర్యంగా ఎలాగ మారిందంటే మారు మనసు పొందాలని వ్యక్తికి సూచనగా దేవుడు అది పెట్టుంటాడు. ఆ సీతాకోక చిలుక అది అన్ని ఆకారాలు ఉంటుంది. అది ఏంటంటే ఎందుకంటే తీరదు గొంగళ పురుగు. అది ఎదిగిన తర్వాత ఒక టైం వచ్చిన తర్వాత మీరు ఎంత కాదని ఎంత గెంటేసినా అది పాకుంటూ ఒక మూలకెళ్ళి దానికి గూడు కట్టుకుని 21 రోజుల తర్వాత ఎప్పుడో అది ఆ గూట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు గొంగళ పురుగు రాదు. అది ఇప్పుడు ఒక సీతాకోక చిలుక వస్తుంది. దేవుడు దాన్ని ఏర్పాటు ఎలా పెట్టాడో మనకి ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎలా మారుతుందో కూడా తెలియదు. ఆశ్చర్యం. ఇదే మారు మనసు. అందుకనే మారు మనసు పొందిన వాడు కూడా అలాగే ఉంటాడట. ఎవరికి అర్థం కాడంట. మారు మనసు పొందినవాడు కూడా ఆత్మరీతిగా పుట్టినవాడు కూడా ఏ రీతిగా ఉంటాడనేది చాలామందికి అర్థం కాని విషయం అని ప్రభువే సాక్షాత్తు ఆ మాట చెప్పుకుంటూ వచ్చాడు. ఆత్మ సంబంధమైన వాడు కూడా ఆ మాటే చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే దయచేసి ఒక చక్కటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ మాట చూడండి. గాలి తనకి ఇష్టమైన చోటన విసురును, నీ దాని శబ్దం విందివే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును ఎలా ఉన్నాడట? ఎలా ఉన్నాడు చెప్పండి? గాలి తనకి ఇష్టమైన చోటుని విసిరిన దాని శబ్దం విందువే కానీ అంటే ఎప్పుడు ఏ పనులు చేస్తాడో తెలియదని అర్థమా? అంటే అది కాదు అక్కడ. మరి ఏంటది? ఆత్మ మూలంగా జన్మించినా కూడా అలాగే ఆశ్చర్యంగా కనబడతాడు. అది విషయం. ఇదేంటి నిన్న మాటదాకా ఈ అమ్మాయి ఇంతలాగా అసహ్యంగా తిరిగేది, ఇప్పుడు ఏంటి అని అంటే భక్తి జీవితం అంటేనే అలా ఉంటుంది. మారు మనసు అంటేనే అది. దీంట్లో మొన్నటిదాకా ఈవిడి ఇలాగా అంబాలపేటలో ఒక పెద్ద ఆవిడ ఉండేది, చనిపోయిన ఆవిడ హిస్టరీ తెలిసిన వాళ్ళందరూ ఆశ్చర్యం అన్నమాట. ఒకప్పుడు పచ్చి బూతులు, ఆవిడ నోరిప్పితే ఆవిడ నోరు భయపడిపోయారు అందరూ. గొడవల మనిషి. కానీ మారు మనసు పొందిన తర్వాత పశ్చాత్తాపడి ఏడ్చి 3 గంటలు లేచి 6 గంటల వరకు ప్రార్థనలు ఉండేదంట అమ్మగారు. దేవుడు అద్భుతంగా స్వస్థవారం ఇచ్చాడు. అంతే. నాకు దేవుడు ఈ వరం ఇచ్చాడు కాబట్టి అనేక మంది నడిపిందని చెప్పి చిన్న మందిరం ప్రారంభించింది. ఆ కంపల్సరీ ఎదురుకుంటా అద్దెకి స్థలంలో అనేక మంది రావటం మొదలు ప్రతి శుక్రవారం పెట్టేది ఆవిడ. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటనంటే ఆ లాలాచెరువులో ఫుడ్ కార్పొరేషన్ పక్కన పెద్ద స్థలం కొని అక్కడ పెట్టారు. ఒకప్పుడు ఆవిడ ఎవరు చెప్పండి? ఒక పచ్చి మాటలు మంచివి కాని వ్యక్తి. కానీ దేవుడు ఏం చేయండి చెప్పండి? అది చేంజ్. అది మార్పు. అంటే నువ్వు ఇదివరకు మంచోళ్ళని ఎవరన్నా అన్నారేంటి? ఎవరు మంచోళ్ళు కాదు. కానీ యేసు ఏం చేశాడు చెప్పండి? ఆయన రక్తం ఇచ్చి కడిగి పరిశుద్ధపరిచాడు. అయితే మళ్ళీ ఆ పాత జీవితాన్ని మెయింటైన్ చేస్తే నీకు నాశనమే. ఇప్పుడు నూతనత్వంలో పాపాన్ని ఆశ్రయించుకున్న తర్వాత దేవుడు నీకు ఒక నెమ్మదిస్తాడు, ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. అందుకని ఈ రక్షణ సంకల్పం అనేది గొప్ప విషయం. అందుకనే దైవ సన్నిధికి వచ్చే వ్యక్తులు భారము, దేవుడు నీ భారం భరించాలి, నీ గురించి శ్రద్ధ వహించాలనుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా?
ముందు రక్షణ పొందాలి. అది విషయం. ఏం పొందాలి చెప్పండి? అప్పుడు దేవుడు నీ గురించి శ్రద్ధ వహిస్తాడు. నీకు ఏది కావాలో, ఏది ఏర్పాటు చేయాలో దేవుడికి బాగా తెలుసు. నువ్వు దాని గురించి ఏం వర్రీ అవసరం లేదు. ప్రార్థనా వాక్యం ఉన్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు దేవుని ఏర్పాటు ఎలా జరుగుతుందో ముందు దేవునికి నీ హృదయంలో స్థానమే. అప్పుడు నీకు రక్షణ భాగ్యం వచ్చుతుంది. రక్షణ భాగ్యం ఎప్పుడైతే వచ్చిందో ఏం జరుగుతుందో తెలుసా? అనుదినము. ఏంటి చెప్పండి? అనుదినము. ఏమో చెప్పండి? ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము, ఒకరోజు కాదు, ప్రతిరోజు, దినదినము, రోజు రోజుకి దేవుడు నీ ఎడల నీ భారం భరించి నీ యందు మరి ఆయన ఒక శ్రద్ధ వహించి సహాయం చేసే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు నెమ్మది పొందాలన్నా, దేవుడు నీ మీద శ్రద్ధ వహించాలన్నా, నీ ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేర్చాలి. ముందు దేవుని యొద్దకు రక్షణ అనుభవం పొంది సంపూర్ణంగా దేవుడికి లోబడు. అప్పుడు దేవుడు నీ భారాన్ని భరించడమే కాదు, నీ విషయంలో మరణము తప్పించుట ఆయన వశమే కదా. మరణం తప్పించుట అంటే ఏంటి చెప్పండి? నరకాగ్ని తప్పించుకోవటం. అంటే మరణం అంటే ఈ శారీరక మరణం రాదని కాదు. యేసయ్య లేకుండా నరకాగ్ని తప్పించుకోవటం ఈ భూమి మీద ఎవరికి సాధ్యం కాదు కాదు కాదు. రక్షణానుభవం లేకుండా నువ్వు రెండో మరణం తప్పించుకోలేవు. అందుకే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో నరకాగ్నికి వెళ్ళే వాళ్ళు జాబితా, అక్కడ జాబితా చెప్పాడు. చాలా చోట్ల జాబితాలు చెప్పాడు. చదవండి. పిరికివారంటే చీకటంటే భయం వేసి లోకని భయం వేసేవాడు కాదు. దేవుడి విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేని వ్యక్తి. నేను కానీ మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే ఫలానోళ్ళకి ఇష్టం ఉండేమో అని చెప్పి. ఒక అమ్మాయి ప్రభుతో నడవలసిన జీవితం బాగొట్టుకుని తన ఎవడో ఫ్రెండ్షిప్ చేశాడట. ఆడి గురించి ప్రభుని విడిచిపెట్టేసింది. ఎందుకు? ఆ అమ్మాయి ఎవరంటే ఒక పెద్ద సంస్థ నడిపించిన వాళ్ళ కూతురు ఒక అన్యుని ప్రేమించింది. అన్యుని ప్రేమించి రక్షణే కోల్పోయింది. నేను ఒకసారి చూశాను. ఎందుకంటే మేము అక్కడ చదువుకుంటున్నప్పుడు కొన్న పెద్ద బిల్డింగ్లో మేము గదిలో అద్దుకున్నాం. ఏటీఎం ఎక్కడ ఉంది, ఇలా ఉంది ఏటీఎం అని. మీకు తెలుసా, కుటుంబం అంతా కూడా చరిత్రలోనే మరుగైపోయినట్టు అయిపోయింది. ఎందుకు తెలుసా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభువుని వదిలేశారు. అందుకే వాక్యంలో అంటాడు, నిన్ను విసర్జించు వారందరూ నాశనం అవుతారు. చాలా బాధపడ్డా. రే ఇంత వెలిగారు, ఇంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు, ఇంత దారుణంగా జరిగింది ఏంటబ్బా అని. నువ్వు మనుషుల కోసం అవసరమైతే ఏదన్నా వదులుకో, కానీ దేవుని వదులుకోకు. చాలా వరకు నీ విషయం ఏంటి? దేవుడు నా భారాన్ని భరించి నన్ను మరణాన్ని తప్పించేది దేవుడు. నువ్వేం తప్పిస్తావు? దేవుడిని వదిలేసుకుని తిరుగుతావు. నువ్వు నరకం తప్పించుకుంటావా? అది ఎవరు చూడచ్చు సార్, నా జీవితం వింతే అనుకుంటే నువ్వు ఎవరు చూసినా చూడకపోయినా ఉన్నదన్న మాట వాస్తవం. ఖాతీరు నేను చూసినా చూడకపోయినా ఖాతీరు లేదేటి? హైదరాబాద్ నేను వెళ్ళలేదు, నాకు తెలియదు హైదరాబాదు లేదు. హైదరాబాదు ఉంది. హైదరాబాద్ అనే పేరు ఉందన్నదంటేనే హైదరాబాద్ ఉందని అర్థం. నరకం అనే పేరు ఉందంటేనే అది ఉందని అర్థం. ఓ పేరు ఉందంటేనే ఉందని, లేనిది ఎక్కడ ఉంటుంది? ఆ ముదిగొండ శివరామకృష్ణ ప్రసాద్ ఎవడో ఉంటాడు, ఓ పెద్ద ఆయన, ఒక 70 సంవత్సరాలు ఎంత ఉంటుంది. అసలు యేసుక్రీస్తు అనేవాడు ఈ చరిత్రలో లేడంటాడు. అంత పెద్ద నేను చెప్తున్నాను అంటాడు. 7 సంవత్సరం నీ మొహమేం కాదు, యేసుక్రీస్తు అని ఆయన ఉన్నాడు కాబట్టి ఆ పేరు ఉంది. బాంబు నువ్వు చూసిన, నీకు ఇష్టం లేకపోయినా నీకు మద పిచ్చి పట్టి రక్షణ వద్దనుకున్న రక్షకుడు యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు రక్షణ పోగొట్టుకుని
వాక్యాన్ని విడిచి ప్రార్థన మానేసి నువ్వు పిరికివాడు నువ్వు. అందుకే పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, అంటే క్రమాన్ని ఒక భర్తను కాదని వేరే వ్యక్తులతో, భార్యను కాదని వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళు, వ్యభిచారులు, మంత్ర విద్యలు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో. ఇది రెండవ మరణం. నరకాగ్ని తప్పించుకోవడానికి వీళ్ళకి ఎక్కడ అవకాశం లేదు. వాళ్ళు ఎంత గొప్పడన్నా సరే, లోకంలో కోట్లు సంపాదించుకున్నావు కానీ నరకం తప్పించుకునే అవకాశం లేదు. అందుకని రక్షణానుభవం లేని వ్యక్తులు ఏం చేయాలంటే ప్రభువు దగ్గర పాపక్షమాపణ పొందు. ఆవిరెగిరి పోవునట్లు ఎగిరిపోవుచున్నది, ఆకాశము కదులున్నట్లు కదులుచున్నది. ఆవిరెగిరి పోవునట్లు ఎగిరిపోవుచున్నది, ఆకాశము కదులున్నట్లు కదులుచున్నది. అంతమనే దాపునకు చేరనున్నది, అంతమనే దాపునకు చేరనున్నది. ఈ భూమి విడచు గడియ నీకు రానున్నది, ఈ భూమి విడచు గడియ నీకు రానున్నది. యేసులేని నీ జీవితము పొందలేవు మోక్షరాజ్యము. యేసులేని నీ జీవితము పొందలేవు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి, క్షణములు దొరులుచున్నవి, ఆయుష్ తరుగుచున్నది, అంతము పిలచుచున్నది. యేసులేని నీ జీవితము పొందలేవు మోక్షరాజ్యము. యేసులేని నీ జీవితము పొందలేవు మోక్ష. దినములు గడుచుచున్నవి, పెరుగుతుంది వయసని అనుకున్నావు, తరుగుతుంది ఆయువు తెలియకున్నదా. పెరుగుతుంది వయసని అనుకున్నావు, తరుగుతుంది ఆయువు తెలియకున్నదా. పరమార్థమిది మనుషులకు తెలియకున్నది, పరమార్థమిది మనుషులకు తెలియకున్నది. ప్రభు యేసుని సన్నిధికి రాకున్నది, ప్రభు యేసుని సన్నిధికి కొన్నది. యేసులేని నీ జీవితము పొందలేవు మోక్షరాజ్యము. యేసులేని నీ జీవితము పొందలేవు మోక్ష. దినములు గడుచుచున్నవి. ఒకవేళ ఒక మనిషి మీద ఇష్టం లేకపోతే నువ్వు ఆ మనిషితో మాట్లాడటం మానేయచ్చు, ఆ మనుషులకు నువ్వు కనబడుకోవచ్చు. అదేమి పెద్ద ప్రమాదం ఏమీ కాదు. కానీ ఆ మనుషులు ఇష్టం లేదని చెప్పి రక్షణే పోగొట్టుకున్నావు అనుకో, అదే పెద్ద ప్రమాదం. ఎందుకు ఇష్టం లేదు ఆ మనుషులు? నిన్నేమైనా అన్యాయం చేశారా? నిన్నేమన్నా అనరాని మాట్లాడినారా? ఓకే, వాళ్ళకు దూరంగా ఉండు. వాళ్ళ పద్ధతి బాగోలేదన్నా, చాలా నష్టం చేశారు అంటే వాళ్ళకి దూరం, మంచిది. దానికి దేవుడు కూడా ఒప్పుకుంటాడు, దేవుడు ఇష్టపడతాడు. అవును, నువ్వు వాళ్ళ దగ్గర నుండి చెడిపోతావు కాబట్టి దుష్టులోంచి బయటకు వచ్చి ఆయన నువ్వే చెప్పావు కాబట్టి వచ్చేసాను ఆయన అంటే అర్థమవుతుంది. కానీ చిత్రం ఏంటనంటే ఒక రక్షణ స్థానం విడిచిపెట్టి ఒక దుష్టులతో కలిసామంటే అర్థమే తెలుసా? నువ్వు కూడా ఈ రక్షణ ఏం చేసుకుంటున్నావు? నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇదే ప్రమాదకరం. అవసరమైతే బంధువుని విడిచిపెట్టారు, ఆస్తులు విడిచిపెట్టారు, అన్నీ విడిచిపెట్టి ప్రభు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? నరకాగ్ని తప్పించుకోవడానికి. యేసు రక్తంలోనే రక్షణ ఉంది,
అని చెప్పి వాళ్ళని దేవుడు ఉన్నతంగా వాడుకుంటూ ఉన్నాడు. ఒంగోలులో జాన్ సుబ్బారెడ్డి గారు అని ఉంటారు. రెడ్డి కులం, బాగా ఆస్తిపరుడు. ఇప్పుడు ఆ పెద్ద ఆయనకి చాలా వయసు, 80 సంవత్సరాల వయసు ఎంతో. సాయంకాలం 6 గంటలకు మోకరిస్తే మళ్ళీ ఉదయం 6 గంటలకు లేస్తాడు ఆయన. సాయంకాలం 6 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్లో మోకరిస్తే మళ్ళీ ఉదయం 6 గంటలు లేచి ఇంత రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాను కదా అని చెప్పి ఏమనుకోడు. మళ్ళీ పొద్దున్న లేచి దేవుని పనికి మళ్ళీ వెళ్ళిపోతాడు. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ఎంత వాక్యం చదువుతున్నావు? హై క్యాస్ట్లో పుట్టి లోకంలో గొప్ప కులం అని చెప్పుకునే అందులో పుట్టి ప్రభు కోసం జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రక్షణ అనే మాట నీకు అర్థమైనప్పుడు ఏదన్నా కోల్పోతావు కానీ దేవుని కోల్పోవు. ఒక కాపుల అబ్బాయి యేసయ్య నమ్ముకున్న తర్వాత ప్రభువుని నమ్ముకుని బాప్తీసం తీసుకుని సేవలు ఎదుగుతున్నాడు. ఈ లోపల బ్రాహ్మణ్ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అబ్బాయి వివాహం చేసుకోవడానికి ప్రపోజల్ పెడితే షరతు పెట్టాడు ఈ అబ్బాయి. ఓకే, ఒకటే ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి నాకు ఓకే, కానీ షరతు ఒకటి. ఏంటిది అంటే మీ క్యాస్ట్ ఇది, నా క్యాస్ట్ ఇది అనేది మా నాన్నగారికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నాకు లేదు, మీకు లేదేమో. షరతల్లా ఒకటే, నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. అంతవరకు ఆయన ఎవరో ప్రభువుని నమ్ముకోలేదు. నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే నీ పెళ్ళికి రెడీ అంటే ఓకే అంది. ఎవరో కాదు, మూర్తన్న గారి బంధువులు, వాళ్ళ చిన్న మామయ్య గారి యొక్క కొడుకు విషయం చెప్తున్నాను నేను. మేము ఆ పెళ్ళికి వెళ్ళాం. మారు మనసులో నడిపించాడు, బాప్తీసం నడిపించాడు, బాప్తీసం తీసుకుంది చక్కగా. వాళ్ళ బంధువులందరినీ వచ్చారు, వాళ్ళ తండ్రితో మాట్లాడాము. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక మూఢత్వంలో పెరిగారు. రక్షకుడు అంటే ఎవరు తెలియదు, కానీ ఈ అబ్బాయికి తెలిసింది. రక్షణ సువార్త చెప్పాడు. రక్షణ అనేది చాలా ముఖ్యమైనది. అంతేగాని ఈ లోకంలో మనుషుల కోసం రక్షణ పోగొట్టుకోవటం మనంత శాపగ్రస్తులు ఉండరు. అందుకనే మొదటి మాట ఏంటంటే రక్షణ పొందుకున్నప్పుడు దేవుని భారం భరించి, నీ భారం ఆయన మోస్తాడు. ఇది నిజం, ఇది నీకు ఏది కావాలని దేవుడు ఇస్తాడు. మూడవది, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. నరకాగ్ని అనేది లోకంలో ఎవరు తప్పించలేదు. ఎందుకు తప్పించాలి? అందరూ మరణం పొంది అటు పోయారు. మరణం పొంది వెనక్కి వచ్చింది యేసయ్య ఒక్కడే. అందుకని మరణము నుండి జయించాలనుకున్నప్పుడు మరణము జయించిన యేసయ్యతో నడువు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. యేసయ్య